డైలీ టేస్ట్ ది డైలీ. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందా? కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక హైకమాండ్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్లలో హరీష్ రావు, కేసీఆర్ ప్రాబల్యం కారణంగా కాంగ్రెస్కు ప్రాతినిధ్యమే లేదు. అలాంటి జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్లో అంత పోటీ ఎందుకు పెరుగుతోంది? బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఎంతమంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు? మరి జిల్లా డీసీసీ పీఠం ఎవరికి దక్కబోతోంది? తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆశావహులు అమాంతం పెరిగిపోయారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకుల బృందం ఆశావహుల నుంచి వినతులు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాలో ఏఐసీసీ పరిశీలకులారు ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా పర్యటించారు. ఆమెకు డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాకు చెందిన 125 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత జ్యోతి రౌతేలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీలో 4 గ్రూపులతో సతమతం అవుతున్న కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్ష పీఠం కోసం ఏకంగా 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తుల సంఖ్యను చూసి పరిశీలకులారే ఆశ్చర్యపోయినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సిద్దిపేట డీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రం కావడంతో ఎవరికి ఆ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి వరుసగా 2 సార్లు అధ్యక్ష పదవి చేపట్టారు. దాంతో ఈసారి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన కూతురు ఆంక్షారెడ్డిని డీసీసీ రేసులో నిలిపారు. ఇక ధరిపల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్, నాయని యాదగిరి, దేవులపల్లి యాదగిరి, సూర్యవర్మ, గిరి కొండలరెడ్డి, పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ, మార్క సతీష్ గౌడ్, బొమ్మల యాదగిరి, తిరుపతి రెడ్డి వంటి నేతలు డీసీసీ పీఠం రేసులో ఉన్నారు. మరోవైపు 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీని నిలబెట్టడంలో మా వంతు పాత్ర పోషించాం, అధికారంలో ఉన్నా ఇప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు అని తమకు కీలక పదవులు ఇవ్వాల్సిందే అంటూ జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు, రాష్ట్ర స్థాయి లీడర్ల చుట్టూ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సిద్దిపేట జిల్లాలో ఆశావహుల దరఖాస్తులు చూశాక హైకమాండ్ పెద్దలు కాంగ్రెస్ జిల్లా పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్లలో హరీష్ రావు, కేసీఆర్ ప్రాబల్యాల వల్ల ఎంతో కాలంగా కాంగ్రెస్కు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అలాంటి జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్లో మాత్రం వందల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. అసలే కేసీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి ఇవ్వాలో తెలియక హైకమాండ్ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నట్టు సమాచారం. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే మాత్రం మరో వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.